సీతారామ కళ్యాణంలో రావణుడిగా చేసిన ప్రయోగం నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా ఎన్టీఆర్ కు చక్కని ప్రారంభాన్నిచ్చింది. 1957లో మాయాబజారుతో మొదలైన శ్రీకృష్ణ పాత్రధారణ 1965 నాటికి 5 చిత్రాల్లో ఆ పాత్రను వేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను మెప్పించారు. మహాభారత ఇతిహాసానికి సంబంధించిన ఆయన భీష్మ, భీమ, అర్జున పాత్రలు పోషించారు. రావణ పాత్రతో విజయాన్ని చవిచూసిన తరువాత మహాభారతంలోని సుయోధుని పాత్రను, అతని ప్రాభవాన్ని, పొరపాట్లను కూడా ఆవిష్కరిస్తూ ధరించాలన్న కోరిక ఎన్టీఆర్ గారిలో పెరిగింది. ఫలితం శ్రీకృష్ణ పాండవీయం. భారత భాగవతాల్లో అనేక ఘట్టాల ఆధారంగా అల్లిన కథ ఇది. శ్రీకృష్ణ, భీమ, సుయోధన పాత్రలకు దాదాపుగా సమ ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన చిత్రం. ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ, సుయోధన పాత్రలను పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా చేపట్టారు. పాండవుల పట్ల ద్వేషం తప్ప తనకు ఇంకొక దుర్గుణం లేదని, ఆ ద్వేషానికి కూడా కారణాన్ని చెప్పి సుయోధనుని అభిమాన ధనాన్ని అధ్వయనం చేస్తూ అతని అంతరంగాన్ని తెరపై ఆవిష్కరించి పండిత పామరులను మెప్పించి సుయోధన పాత్రను హీరోను చేసిన దీశాలి ఎన్టీఆర్. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో సుయోధన పాత్రలో తాము ధరించిన కిరీటం బరువైన లెక్క చేయక చిత్రం ఆద్యంతం ముగిసే వరకు అలానే ఉంచారు. ఆ బరువు పెరిగిన వారి కీర్తి భారానికి గుర్తుగా ఓ చిన్న మచ్చ నుదుటి మీద ఏర్పరిచిపోయింది అని పుండరీకాక్షయ్య అన్నారు. డైరెక్టర్ గా ఎన్టీఆర్ కు ఇది 3వ సినిమా. ఇంతకు ముందు తన దర్శకత్వం వహించిన 2 సినిమాలకు దర్శకునిగా తన పేరును ఎన్టీఆర్ ప్రకటించుకోలేదు. కానీ శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం తన పేరు వేసుకున్నారు. చిత్రానికి దర్శకుని పేరు వేయకపోవడం దర్శకుని కుర్చీని అవమానించడమే అవుతుందని పి పుల్లయ్య ఎన్టీఆర్ తో చెప్పారు. ఆయన మాటల్లోని ఔచిత్యాన్ని అంగీకరించి శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి దర్శకునిగా ఎన్టీఆర్ తన పేరును ప్రకటించుకున్నారు. కళాకారుడు దేనికి కట్టుబడి ఉండడని లోకాపవాదు, కానీ ఎన్టీఆర్ జీవితం అలా కాదు. ప్రకృతి గతిలాగా ఆయన జీవితం నియమబద్ధం. శ్రమఫల రహస్యాన్ని గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన కాలానికి విలువనిచ్చేవారు. గడిచిన ఒక్క నిమిషం తిరిగి రాదు అనేవారు. ఆయన సినిమా షూటింగ్ కు అందరూ సమయానికి సెట్ లో ఉండేవారు. ముందుగా చెప్పి ముఖ్యమైన పని ఉండి ఆలస్యంగా వస్తే ఆయన సర్దుకుపోయేవారు. చెప్పకుండా ఆలస్యంగా వస్తే మాత్రం సహించేవారు కాదు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో రుక్మిణిగా కేఆర్ విజయ నటించారు. తెలుగులో ఆమెకు అదే తొలి చిత్రం. ఆమె వరుసగా 3 రోజుల పాటు షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారు. 4వ రోజు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. నష్టపోయిన షూటింగ్ సమయానికి పరిహారం చెల్లించమన్నారు. ఆమె తన తప్పును తెలుసుకుని రాజీకి వస్తే పెద్ద మనసుతో ఆ వ్యవహారాన్ని ఎన్టీఆర్ సాగదీయలేదు. ఆ తర్వాత ఎప్పుడూ షూటింగ్ కు ఆలస్యంగా రిపోర్టు చేసిన దాఖలాలు లేవు. శ్రీకృష్ణ పాండవీయం అద్భుత దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంది. చిత్రంలో రుక్మిణీ కళ్యాణం రమణీయంగా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సొంత నిర్మాణ సంస్థలో తదుపరి చిత్రంగా వరకట్నం వచ్చింది. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. తదుపరి సంవత్సరం జనవరి నెలలో తల్లా పెల్లామా చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా ఎన్టీఆర్ చేపట్టారు. ఈ చిత్రం కూడా 100 రోజుల పండుగను జరుపుకుంది. ఎన్టీఆర్ కు మార్గదర్శకులైన ఎల్వి ప్రసాద్ హిందీలో పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. 1952లో ఆయనే దర్శకత్వం వహించిన విజయ ప్రొడక్షన్ వారి సిల్వర్ జూబ్లీ చిత్రం పెళ్లి చేసి చూడు అనే సినిమాను 1970లో సాదికే బాద్ అనే పేరుతో హిందీలో తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ పరాజయం ఎల్వి ప్రసాద్ ని కొంగదీసింది. ఒక రోజు ఎల్వి ప్రసాద్ గారిని ఎన్టీఆర్ ఆయన ఇంటి వద్దనే కలిసి మాటల సందర్భాల్లో తల్లా పెల్లామా చిత్రాన్ని హిందీలో తీయవచ్చు కదా అని చెప్పారు. ఎల్వి ప్రసాద్ ఆయన సూచనను అంగీకరించి దాన్ని హిందీలో బెదాయి అనే పేరుతో సినిమాని తీశారు. అది విజయవంతమైంది. హైదరాబాద్ నవరంగా థియేటర్ లో బెదాయి సినిమా చూస్తున్న ఒక ప్రేక్షకుడు ఇది నా కథే అని తలబాదుకుంటూ ఏడ్చాడు. ఆ ఇతివృత్తంతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఆ సినిమా విజయాన్ని సాధించింది అని ఎల్వి ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ చెప్పారు. బెదాయి సినిమాకు కథా రచయితగా ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 1971 డిసెంబర్ 24వ తేదీన శ్రీకృష్ణ సత్య విడుదలైంది. అందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగాను రామునిగాను నటించారు. సత్యభామగా జయలలిత నటించారు. ఈ చిత్రంలోని నటనకు ఆమెకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎన్నిక చేసి నంది అవార్డును బహుకరించింది. శ్రీకృష్ణ సత్య చిత్రానికి దర్శకునిగా కేవీ రెడ్డి పేరును ప్రకటించారు. కానీ 1970 నాటికే కేవీ రెడ్డి డయాబెటీస్ వల్ల వచ్చిన సమస్యలతో తీవ్రంగా జబ్బుపడి ఉన్నారు. ఆయన కంటి చూపు కూడా తగ్గింది. సత్య హరిశ్చంద్ర, ఉమాచండి, గౌరీ శంకరుల కథ చిత్రాలు వరుసగా పరాజయం పాలైన తరువాత విజయ ప్రొడక్షన్ నాగిరెడ్డి చక్రపాణి తమ సంస్థలో సుదీర్ఘకాలంగా నెల జీతాల మీద పనిచేస్తున్న రచయిత పింగళ నాగేందర్రావు, కళాదర్శకులు గోఖలే, వారి అసిస్టెంట్లతో సహా ఉద్వాసన పలికారు. కేవీ రెడ్డి తీసిన సినిమాలకు విజయవంతం కాకపోవడం వల్ల నాగిరెడ్డి చక్రపాణి అలా చేశారని
లేదని సినిమా పరిశ్రమలో చెప్పుకున్నారు. కేవీ రెడ్డికి తన సహాయకులను అలా ఇంటికి పంపించి వేయడం బాధ కలిగించింది. ఆయనకు ఉపశమనం కలిగిద్దామని ఎన్టీఆర్ కేవీ రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన అభిమాన రచయిత పింగళి నాగేందర్రావు స్క్రిప్టు తయారు చేసిన శ్రీకృష్ణ సత్య లేదా చాణక్య చంద్రగుప్త సినిమాని తమ సొంత సంస్థకు తీసి పెట్టమని ఆయనను కోరారు. ఎన్టీఆర్ మాట రెడ్డి గారికి నైతిక బలం చేకూర్చింది. శ్రీకృష్ణ సత్య చేస్తాను రామారావు, ఒక విజయవంతమైన సినిమా తీశానన్న తృప్తితో నేను ఆనందంగా రిటైర్ అవుతాను అని కేవీ రెడ్డి ఎన్టీఆర్ తో అన్నారని డివి నరసరాజు చెప్పారు.